బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. కందుల జాహ్నవి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆ అమ్మాయి వార్తే వినిపిస్తూ ఉంది. ఎందుకు అంటే అమెరికాలో ఉన్నత చదువుల కోసము ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత జనవరి 23, 2023లో రాత్రిపూట రోడ్డు దాటుతున్నప్పుడు పోలీసు పెట్రోలింగ్ వెహికల్ ఒకేసారిగా ఆవిడ్ని ఢీకొనడంతో 100 అడుగుల దూరంలో ఎగిరిపడడం జరిగింది. ఎందుకంటే అక్కడ కేవలము కిలోమీటర్కి 40లో ఉండాల్సిన స్పీడ్ వెహికల్ కాస్త 119 స్పీడ్లో వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని కొట్టంగానే అలా ఎగిరిపడి స్పాట్లో మరణించడం జరిగింది. మరణించిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి పడిపోతే తెలుగు విద్యార్థిని అక్కడ అమెరికాలో రోడ్ల మీద అలా నిర్జీవంగా పడిపోయి ఉంటే పోలీసులు తీసుకెళ్ళి హాస్పిటల్లో అయ్యో మరి ఏమైందో ఏంటో అని చెప్పేసి చూడాల్సింది పోయి చాలా వెట్టకారంగా కూడా $11,000 ఇస్తే సరిపోతుంది ఆ చావుకి, ఇంకా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది. అంటే వేరే కంట్రీస్లలో భారతీయుల యొక్క ప్రాణాలకు ఎంత విలువ ఉంది అనేది ఇప్పుడు ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ చనిపోతే ఎవడు పట్టించుకోలేడు, ఎవరితో ఏమీ కాదు అని చెప్పేసి అన్న బలుపు, దానివల్లనే ఇలా జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆ అమ్మాయి ఎన్నో ఆశలతోటి వెళ్ళింది. మంచి యూనివర్సిటీలో కూడా ఆవిడ మంచి టాప్లోనే ఉంది, మంచి చదువుకుంటూ ఉంది, హ్యాపీగా ఉంది. అయితే వెంటనే ఇమీడియట్గా అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి రోడ్ల మీదకి వచ్చేసి ఇది పోలీసు పెట్రోలింగ్ వాళ్ళ వెహికల్ వల్లనే, నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది, ఆమె ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసి కేవలం 23 సంవత్సరాలలోనే అనంత లోకాలకు వెళ్ళిపోయింది అని చెప్పేసి తోటి విద్యార్థులందరూ కూడా ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా ఇదంతా కూడా చాలా సీరియస్ వాతావరణంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ కానివ్వండి వీళ్ళందరూ కూడా దిగి వచ్చేసి నష్టపరిహారం కింద కొంత అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా అప్పుడు ఎవరైతే పోలీసు అధికారి ఉన్నారో డానియల్ గారు, ఆయనను కూడా మీరు కొంచెము తీవ్రంగానే విమర్శించారు. తర్వాత నెక్స్ట్ ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. ఇవన్నీ ఆ రోజు పెట్రోలింగ్ వాహనం ఎవరైతే నడిపించారో ఆ పోలీసు వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇన్ని చోటు చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడో తీరని వెలుతు, అంటే ఎక్కడో న్యాయం జరగలేదన్న బాధ చాలా మందిలో ఉండిపోయింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ఏం చేసింది అంటే తిరిగి అంటే ఎవరైతే కందుల జాహ్నవి ఉందో తన ప్రాణాలను మేము తీసుకొచ్చి మీకు న్యాయం చేయలేము, కానీ వారి యొక్క కుటుంబానికి ఎంతో కొంత అండగా ఉంటుంది అని చెప్పేసి అక్షరాల ఇండియన్ కరెన్సీలో 262 కోట్ల రూపాయల నష్టపరిహారం మేము ఇస్తాము అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అక్కడ అన్ని కూడా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఏదేమైనా సరే కానీ నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఉన్నత చదువుల కోసం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాణాలు కోల్పోతున్న ఇండియన్స్ ఎంతోమంది ఉన్నారు. విద్యార్థి దశలో కానివ్వండి, ఉద్యోగం చేస్తున్న వారైనా కానివ్వండి, ఇక అక్కడ ప్రాణాలకు కూడా అంత వాల్యూ కూడా లేకుండా ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ ఎక్కువగా కొంచెము ఉద్ధృత స్థాయికి నెలకొంది కాబట్టి ఇలాంటి న్యాయం అన్న జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఆ కుటుంబానికి తీరని లోటే, అంటే ఎన్నో కలలు కనేసి తన కూతుర్ని అక్కడి దాకా పంపించేసి మంచి ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న తల్లిదండ్రుల యొక్క కళ నీరుగారిపోయిందని మనం భావించినా ఇక్కడ ఏంటనంటేనో అక్కడ అంత వెట్టకారంగా పోలీసులు కేవలం చావుకు ఇంత అయితే సరిపోతుంది, పెద్దగా మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి అన్న ఆడియో బయటికి రావడంతో ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రుల హృదయాలను ఒక్కసారి మీరు ఆలోచించండి. వారి కన్నింటిని ఎవ్వరూ కూడా ఆపలేరు. చనిపోతే కనీసం తీసుకెళ్ళేసి మీరు హాస్పిటల్లో జాయిన్ చేసి కనీసం లాస్ట్ ప్రయత్నం అన్నా చేద్దాము అని చెప్పేసి రక్షణనిచ్చే రక్షక భటుల రూపంలో ఉన్నవారే రాక్షసులుగా మారి ఆ అమ్మాయి ప్రాణాలను తీసుకెళ్లడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. కాబట్టి పోలీసుల యొక్క వైఖరి నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ఆడియో కూడా బయటికి రావడము ఇవన్నీ కూడా ఆధారాలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఆ ఒక్క నష్టపరిహారాన్ని ఇస్తూ అక్కడైతే కోర్టులో తీర్పులు అయితే రావడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. గవర్నమెంట్ కూడా ఓకే చెప్పేసింది. అనౌన్స్మెంట్స్ కూడా జరిగిపోయాయి. కానీ ఇక్కడ భారతదేశంలో కూడా చాలా వరకు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఉద్యోగం చేసుకోవడానికైనా, ఉన్నత చదువుల కోసమైనా సరే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్స్లలో కూడా ఉన్నారు. కానీ
ఇతర కంట్రీస్కి వెళ్తే మనము చాలా మంచి పొజిషన్లో ఉంటాము, మనకు ఎక్కువ సంపాదన వస్తుంది అని అంటే రక్షణ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ కారణంగానే చాలామంది విద్యార్థులు వారి ప్రాణాలను పోగొట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళి వారి యొక్క మృతదేహాన్ని తీసుకురావడానికి కూడా ఎంతో ఖర్చు వెచ్చించాల్సి ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, పేరెంట్స్ రిక్వెస్టింగ్లు ఉండాలి, వారు అక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి రావాలన్నా చాలా పెద్ద పని అన్నట్టు. ఇంకా అది చాలా పర్మిషన్స్తో కూడుకునేది, చాలా స్పెషల్ ట్రీట్మెంట్తో చేయాల్సిన అదంతా కూడా బాడీ ఇక్కడికి రావాలంటే దాదాపుగా కొన్ని డేస్ వరకు ఉంటుంది, అక్కడ పర్మిషన్స్ రావాలి మెయిన్. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్లలో ఉంటున్నాయి కాబట్టి మనం అంతా ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్ని సార్లు ప్రాణం అనేది మన చేతుల్లో ఉండదు. ఈ క్షణము మరకి మాత్రమే మనం తర్వాత నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది అనేది ఎవరి చేతుల్లో లేని విషయం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల అంటే కుటుంబంతో హ్యాపీగా ఇక్కడ ఉంటూ ఉద్యోగం ఏదో ఒకటి చేసేసుకొని ఉన్న చదువులు కూడా ఇక్కడ ఇండియాలోనే చేసుకుంటే అన్ని రకాల శ్రేయస్కరం అనేది నా ఫీలింగ్. ఇప్పుడు చివరి చూపు చూసుకుందామన్నా కూడా ఒక 4 రోజులకో 5 రోజులకో కొన్నిసార్లు అయితే నెల రోజులకో బాడీ వచ్చే సమయాలు ఉంటాయి. అప్పటి వరకు కూడా వీళ్ళు ఆ దుఃఖం అంతా కూడా దిగమింగుకోవడమో లేకపోతే ఏడ్చి కళ్ళ నుంచి అది వాటర్ రాకుండా చివరి క్షణాల వరకు అరే ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు చాలా నిస్సహాయ స్థితిలో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ ఏదేమైనా సరే కానీ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కందుల జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగిందా అనేది ఎంతవరకు జరిగింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. కానీ చాలామంది అయితే న్యాయం జరిగిందని అంటున్నారు. అంటే ఒక ప్రాణం విలువ, ఇండియన్ విద్యార్థిని ఒక ప్రాణం విలువ అక్షరాల 262 కోట్ల రూపాయలకు అక్కడి ప్రభుత్వం డిసైడ్ చేసింది. అంటే వారి తప్పును ఒప్పుకున్నట్టే కదా, ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది అని చెప్పేసి ఒప్పుకున్నట్టే కదా. ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇక మీదట ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని దానిపైన కూడా వారు ఇంకా కొన్ని నిబంధనలు చేపట్టో లేకపోతే కొన్ని చర్యలు తీసుకుంటే అన్ని రకాలుగా శ్రేయస్కరం అనేది నా ఫీలింగ్. అక్కడ చాలా రూల్స్ ఉంటాయి. రోడ్డు దాటేటప్పుడు గ్రీన్ లైట్ ఉంటుంది, రెడ్ లైట్ ఉంటుంది, అవి ఖచ్చితంగా పాటించాలి. అలాంటివి నైట్ పెట్రోలింగ్ పోలీస్ వెహికల్ ఇంత దారుణమైన సంఘటనకు చోటు చేసుకుందంటే ఇలాంటివి ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది, బయటికి రానివి ఇంకేమి ఉన్నాయో మనకు తెలియదు కదా. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కందుల జాహ్నవి యొక్క కుటుంబం విషయంలోనే ఇలా జరగలేదు. చాలామంది ఫ్యామిలీస్ ఇలా పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అది కూడా అబ్రాడ్స్లలో. కాబట్టి ఇక్కడ జాహ్నవి యొక్క కేసును చూసినట్లయితే 3 సంవత్సరాల తర్వాత న్యాయం వచ్చిందా లేదా అనేది నేను మీకే వదిలేస్తున్నాను. అది మీరేం చెప్తారో నేను కూడా ఆ కామెంట్స్ రూపంలో చూస్తాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.